హాయ్ ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం మహిళలకైతే ఒక భారీ శుభవార్తనైతే చెప్పింది. రాష్ట్రంలోని మహిళలు ఇప్పుడెప్పుడా ఎదురు చూస్తున్న సూపర్ 6 పథకాల్లోని ఒకటైన ఉచిత బస్సు పథకం పైన ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తాజాగా ఒక అప్డేట్ ఇవ్వడం అయితే జరిగింది. అలాగే ఈ ఉచిత బస్సు ప్రయాణం ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది, ఈ ఫ్రీ బస్ పథకంపై కావాల్సిన అర్హతలు ఏంటి వీడియోలో తెలుసుకుందాం. అయితే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. అలాగే ఈ వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే నా వీడియోకి ఒక లైక్ చేసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ఏపీ ఉచిత పథకాల గురించి, సచివాలయానికి సంబంధించిన వీడియోస్ గురించి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ ని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి అయితే షేర్. ఫ్రెండ్స్, అప్పుడప్పుడు అమెజాన్, ఫ్లిప్కార్ట్స్ ఇలాంటి వాటిలో సగం ధరకే తక్కువ ప్రైస్ లో ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ గానీ, గ్రాసరీస్ గానీ ఇలాంటివి బెస్ట్ ఆఫర్ లో వస్తూ ఉంటాయి. ఇలాంటి బెస్ట్ ఆఫర్స్ కలిగిన ప్రొడక్ట్స్ ను మీ మొబైల్ లో కూడా పొందాలి అనుకుంటే నా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. నా ఛానల్ యొక్క లింక్ ను వీడియో డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. ఇక విషయానికి వస్తే మన ఏపీ ప్రభుత్వం ఉచిత బస్సు పథకాన్ని అమలు చేస్తున్నామని శుభవార్త అయితే తెలియజేయడం జరిగింది. అలాగే ఈ ఉచిత బస్సు ప్రయాణం చేయాలంటే ఆంధ్రప్రదేశ్ నివాసై ఉండాలి. అంటే అదర్ స్టేట్ కి సంబంధించిన వారైతే తెలంగాణ, తమిళనాడు ఇలా పక్క రాష్ట్రం వాళ్ళు మన రాష్ట్రంలో ఉంటే ఈ ఫ్రీ బస్ జర్నీ అయితే వర్తించదు. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీ మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం గురించి ముహూర్తం అయితే ఖరారు చేయడం జరిగింది. ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్న ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణం పైన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తాజాగా ప్రకటన అయితే చేశారు. ఏపీ మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అనేది ఆగస్టు 15 నుంచి అందుబాటులో ఉండబోతున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే తెలపడం జరిగింది. అయితే ముఖ్యమంత్రి గారు ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణం పైన మహిళలకు అయితే ఒక బిగ్ షాక్ అయితే ఇవ్వడం జరిగింది. అది ఏంటంటే ఈ ఉచిత బస్సు ప్రయాణం అనేది కేవలం ఆయా జిల్లా మహిళలకు మాత్రమే తమ జిల్లాలోకి వర్తిస్తుందని సీఎం చంద్రబాబు గారు అయితే స్పష్టం చేశారు. అయితే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సూపర్ 6 హామీల ప్రకారం మొదలవుతుంది, కానీ ఈ ప్రయోజనం కేవలం తమ జిల్లాలోనే ఉంచడం మంచిదని నిర్ణయించాం. ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు ప్రయాణించడం వీలుండదని ముఖ్యమంత్రి తెలియజేశారు. అయితే ఏపీ మహిళలు ఉచిత బస్సు ప్రయాణం అనేది తెలంగాణ రాష్ట్రంలో మహాలక్ష్మి పథకం ఉండే విధంగా రాష్ట్రం మొత్తం ఉచిత బస్సు ప్రయాణం ఉంటుందని భావించారు. కానీ సీఎం చంద్రబాబు గారు ఉచిత బస్సు ప్రయాణం అనేది ఏపీ మహిళలకు కాస్త ఆనందం కలిగించినప్పటికీ జిల్లాల మధ్య ప్రయాణం ఉండకపోవడం, తమ జిల్లాకి ఉచిత బస్సు ప్రయాణం పరిమితం అవడం కొందరు మహిళల్లో కాస్త నిరాశ కలిగించే అంశం అయింది. ఎందుకంటే ఉద్యోగరీత్యా విద్యా అవసరాల కోసం జిల్లాల మధ్య వెళ్తున్న మహిళలకు ఈ పథకం ఉపయోగపడుతుందని ఆశించారు. అయితే దీనిపై ప్రభుత్వం మరిన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉండవచ్చని భావిస్తున్నారు. అయితే ఈ ఉచిత బస్సు ప్రయాణం చేయాలనుకునే మహిళలకైతే ఆధార్ కార్డు అయితే తప్పనిసరిగా ఉండాల్సి ఉంటుంది. అయితే ఈ ఉచిత బస్సు ప్రయాణం పైన ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఎలా ఉందో మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి అయితే షేర్ చేయగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ యువర్ టెక్ తెలుగు.